పంచాయతీ రాజ్ శాఖలో మరోసారి పవన్ కళ్యాణ్ మార్క్ పెట్టారు. అదేంటో చెప్తాను. పంచాయతీ రాజ్ శాఖలో పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఊపింది. పదోన్నతులకు కనీస అర్హత 2 ఏళ్ల నుంచి ఏడాదికి సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకేసారి 1500 మందికి పైగా పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి లభించనుంది. వీరిలో గ్రేడ్ కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్లు 660 మంది డిప్యూటీ ఎంపీడీఓలుగా, మిగతా కార్యదర్శులు ఇప్పుడున్న గ్రేడ్ నుంచి అంతకంటే పై గ్రేడ్కు వెళ్లనున్నారు. పంచాయతీ కార్యదర్శులకు భారీగా పదోన్నతులు కల్పించడం ఇదే మొదటిసారి. వివరాల్లోకి వెళ్తే గ్రామ సచివాలయాలపై పర్యవేక్షణకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులుగా డిప్యూటీ ఎంపీడీఓలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలాల్లో ప్రస్తుతం ఉన్న వారిని కేటాయించడం ద్వారా ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందని గమనించిన ప్రభుత్వం అర్హత కలిగిన గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు జిల్లా మండల పరిషత్, జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లకు కలిపి 660 మందికి డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. ఒక క్యాడర్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలంటే నిబంధనల ప్రకారం ఇప్పుడున్న స్థానంలో 2 ఏళ్ల పాటు విధిగా పని చేయాలి. కూటమి ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి పోస్టులను కొన్నింటిని ఏడాది క్రితం పదోన్నతుల ద్వారా భర్తీ చేసింది. 2 ఏళ్లు పూర్తవని కారణంగా 474 మంది కార్యదర్శులకు పదోన్నతులు కల్పించే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమస్యకు పరిష్కారంగా 2 ఏళ్ల కాలపరిమితిని ఏడాదికి తగ్గించేలా నిబంధనల్లో సవరణల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించడంతో పదోన్నతులకు మార్గం సుగమం అయింది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సేవలను సమర్థవంతంగా అందించేలా మరియు మరింత మెరుగ్గా పనిచేసేలా తగిన స్టాఫింగ్ నమూనా మరియు పరిపాలనా వ్యవస్థతో గ్రామ పంచాయతీల పునర్నిర్మాణం మరియు పునః వర్గీకరణ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పి తెలియజేస్తాను.